ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతూ చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? ఏంటి సంగతిలో ఆన్ ఫుల్ క్లౌడ్ నైనా? ఒకటే రోజు 2 రిలీజ్లు 2 హిట్లు. శివరాపల్లి వాజ్ లైక్ అ బ్లాక్ బస్టర్. అయితే నేను ఇంట్రడక్షన్ లో జస్ట్ ఓటీటీ స్టార్ అని చెప్పాను, ఓటీటీ సూపర్ స్టార్ అని చెప్పాలేమో. మీరు ప్రొఫెషనల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ అన్ యాక్టర్ by passion. You also direct, you also write, you also create scenes and humor spontaneous గా అప్పటికప్పుడు. సినిమా బండి అప్పుడు స్టిల్ వర్కింగ్ 2-3 years అలానే వర్క్ చేస్తూ పోయాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎక్కడ వర్క్ చేశారు? బెంగళూరు కంపెనీలో చేసామండి యాజ్ ఎ ఫుల్ స్టాక్ ఇంజనీర్. అంటే మీకు గట్టిగా ఉండింది కన్విక్షన్, యు వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. అంటే చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి, అందుకనేనా షారుఖ్ ఖాన్ హెయిర్ స్టైల్ ఎట్లా వచ్చారు? ఇన్ రియల్ లైఫ్ నేను కొంచెం మేజర్లీ శ్యామ్ ప్రసాద్ లానే ఉంటాను యాక్చువల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ అదే, శ్యామ్ ప్రసాద్ కి రాగ్ మయూర్ కి సిమిలారిటీస్ ఉన్నాయా వాజ్ వాట్ ఐ వాంటెడ్. మీరు ఫస్ట్ ఆ ఊరికి వెళ్ళినప్పుడు బోరింగ్ పంప్ కొట్టే సీన్ కానీ, చదువుకోవడానికి క్యాండిల్ పెట్టి విసునకరతో విసురుకుంటున్నప్పుడు కరెంట్ పోతుంది, ఒక క్యాబ్లో వెళ్తున్న అర్జెంట్ వస్తుంది, వాడికి డ్రైవర్కి అన్న అది చెప్పడానికి ఒక 5 minutes ఆలోచించి ఒక ఇక్కడ నా పుట్టరా అది చెప్పడానికి 10 minutes. సో అలా నేను ఊహించుకున్నాను. ఏది హార్డ్ టు ఫిక్స్? ఫిక్సింగ్ అ బగ్ ఇస్ ఈజీ ఆర్ టు కన్విన్స్ అ డైరెక్టర్ విత్ యువర్ యాక్షన్ ఇస్ ఈజీ? అంటే డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ బగ్ అండ్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్. దిస్ ఇస్ అ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ ప్లీజ్. యాక్టింగ్ నాకేంటి జుజుబి, అసలు ఇట్లా వెళ్ళానంటే సింగిల్ టేక్ ఓకే అంటారా? కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి. పర్దా ఇస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. అమెజాన్ ప్రైమ్లో ఈ పర్టికులర్ తెలుగు వెబ్ సిరీస్ ట్రెండింగ్ ఆన్ టాప్ 2. మన తెలుగు వెబ్ సిరీస్ టాప్ 2లో ఉందంటే మనందరికీ చాలా ప్రౌడ్ మూమెంటే కదా. ఈక్వలీ ఈ సినిమాలో ఒక కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేస్తుంటే, గాంధీ తాత చెట్టు సినిమాలో కంప్లీట్గా నెగిటివ్గా ఓవరాల్గా యాక్టింగ్ మీద పూర్తిగా తన గ్రిప్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి ఓటీటీ సూపర్ స్టార్గా ఉన్న రాగ్ మయూర్ ఉన్నారు ఇవాళ గెస్ట్గా మనతో. హలో రాగ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఏంటి సంగతిలో ఆన్ ఫుల్ క్లౌడ్ నైనా? కైండ్ ఆఫ్ అంటే ఒకటే రోజు 2 రిలీజ్లు అండ్ 2 మంచి ఆదరణ పొందడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ ఫీట్. అండ్ అది కూడా ఒకటి ప్రొటగనిస్ట్ గా, ఒకటి యాంటగనిస్ట్ గా. సో ఒక డిఫరెంట్ ఎండ్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ అండ్ 2 అప్రిషియేట్ చేస్తున్నారంటే అసలు ఇంకా దానికంటే కావాల్సింది ఏముంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు రిలీజ్ ఎప్పుడు అవుతుందా అనే దీంట్లోనే ఉంటాము. అలాంటిది ఒకటే రోజు 2 రిలీజ్లు 2 హిట్లు, ఒకటేమో అమెజాన్ లో శివరాపల్లి వాజ్ లైక్ అ బ్లాక్ బస్టర్. ఒకటి అమెజాన్ లైక్ మొన్నేమో నంబర్ 3 ఉండింది, నిన్న ఇవాళ ఇట్స్ నంబర్ 2 అమాంగ్ ఇన్ ఇండియా, టాప్ 2 ఇన్ ఇండియా. అండ్ ఇంకోటేమో మహేష్ బాబు గారు ట్రైలర్ రిలీజ్ చేసి మహేష్ బాబు గారు రిలీజ్ అవగానే రివ్యూ పెట్టి బాగా రాశారు. రామ్ చరణ్ గారు అప్రిషియేట్ చేశారు. ఒకటేమో ఇలా నడుస్తుంది, ఒకటేమో అలా నడుస్తుంది. ఇంకా అయితే నేను ఇంట్రడక్షన్ లో జస్ట్ ఓటీటీ స్టార్ అని చెప్పాను, ఓటీటీ సూపర్ స్టార్ అని చెప్పాలేమో. ఇంకా అయితే రాగ్ మయూర్ అంటే బిరుదులు ఎందుకు లేండి. బట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర విన్నాను దట్ మీరు ప్రొఫెషనల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ అన్ యాక్టర్ by passion. You also direct, you also write, you also create scenes and humor spontaneous గా అప్పటికప్పుడు. అంటే ఇంత మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ అని ఇంటర్వ్యూ కోసం మీ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను తెలుసుకున్న పాయింట్. థ్యాంక్ యూ. ఐ వాజ్ వర్కింగ్ అంటిల్ కీడాకోలా అండి. కీడాకోలా రిలీజ్ ముందు రిజైన్ చేశాను. అండ్ బికాజ్ కీడాకోలా రిలీజ్ అయిన తర్వాత తెలుసు కొంచెం ఇంకా బిజీ అయిపోతానని, సో 2 బ్యాలెన్స్ అవ్వడం ఇంకా అవ్వలేదు. సినిమా బండి అప్పుడు స్టిల్ వర్కింగ్ 2-3 years అలానే వర్క్ చేస్తూ పోయాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎక్కడ వర్క్ చేశారు? బెంగళూరు కంపెనీలో చేసామండి యాజ్ ఎ ఫుల్ స్టాక్ ఇంజనీర్. సో అవి 2 బ్యాలెన్స్ చేయడం ఒక ఎక్స్టెండ్ వరకు మేనేజ్ చేయగలిగాను. బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ నాకు ఇంకా అవ్వలేదన్నమాట. అంటే ఒక కెరియర్ ని వదిలేసి ఇంకొక కెరియర్ లోకి రావాలి అని అంటే చాలా హోంవర్క్, చాలా కన్విక్షన్, ఇలా చాలా ఉండాలి కదా. సో యూ బేసికల్లీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? అంటే అట్లా స్పెసిఫిక్ ఇట్లా పెట్టుకోలేదు, బట్ చిన్నప్పటి నుంచి ఆ దురద అయితే ఉండింది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు సేమ్ లైక్ మా ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్,
సో సమ్మర్ హాలిడేస్లో ఇల్లు మాది మా అన్నయ్యదే. సో ఇంకా అన్ని వేషాలు వేస్తూ ఇమిటేట్ చేస్తూ అలాంటి బట్టలు వేసుకోవడం అన్నీ వచ్చేసరికి మళ్ళీ ఇప్పేసి నార్మల్గా కూర్చొని అట్లా. సో అలాంటి చిన్నప్పటి నుంచి ఆ దురద అయితే ఉంది, యాక్టింగ్ దురద. బట్ ఓన్లీ పెద్దయ్యాక ఓకే దీన్ని మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, దీన్ని ఎలా ఛానలైజ్ చేసుకుందాం అని చూస్తున్నప్పుడు దెన్ ఐ జాయిన్ థియేటర్. దెన్ చాలా ఇయర్స్ థియేటర్ చేసి దెన్ ఐ వాజ్ ఆడిషనింగ్ ఫర్ ఫ్యూ ఫిలిమ్స్. అది సో అవేవి వర్కౌట్ అవ్వలేదు. బట్ సినిమా బండి హ్యాపెండ్ అండ్ అక్కడి నుంచి కొంచెం బ్రేక్ వచ్చింది. సో చాలా సార్లు ఆడిషన్స్ ఇచ్చారు, ఫేస్ చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు అని అంటే అందరు చెప్పేటట్టు ఈ పర్టిక్యులర్ కెరియర్ స్టార్ట్ అవ్వాలి అని అంటే యూ ఆల్సో హ్యాడ్ హర్డల్స్, యూ ఆల్సో హ్యాడ్ ఎంబారస్మెంట్స్, ఇవన్నీ మీరు ఫేస్ చేశారా? నాకు అవన్నీ వింటుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది తెలుసా, బికాజ్ అవి లేకపోయి ఉంటే టుడే సక్సెస్ వుడెంట్ హ్యావ్ బీన్ సో స్వీట్. అంతే మ్యామ్. సో అట్లా మీకేం జరిగాయి? అట్లా ఆబ్వియస్లీ రిజెక్షన్స్, అంటే ఆబ్వియస్లీ రిజెక్షన్స్ వల్లే కదా దెన్ వీల్ నో ఓకే వాట్ వీఆర్ ల్యాకింగ్, అసలు మనలో ఏం లోపం ఉంది, దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏమేం చెప్పేవాళ్ళు రిజెక్షన్స్ కి? రిజెక్షన్స్ అంటే వాళ్ళేం చెప్పరు, సింపుల్గా ఇది నువ్వు ఇది సరిగ్గా చేయలేదు బాబు, సరిగ్గా చేయలేదు అని చెప్పరు, సింపుల్గా రెస్పాండ్ అవ్వరు అంతే. అంటే దే డోంట్ కాల్ యూ బ్యాక్. దెన్ అప్పుడు దెన్ ఓకే ఇది ఇలా చేస్తుంటే బాగుండేదేమో కదా, అట్లా ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ అలా అలా మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా మోర్ వర్క్ షాప్స్ అటెండ్ అవుతూ అలా అలా ఇవన్నీ జాబ్ చేస్తూ ప్యారలల్ గా చేసేవారు. అంటే మీకు గట్టిగా ఉండింది కన్విక్షన్, యు వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. అదైతే బాగా ఉండింది. అంటే చిన్నప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి, అందుకనేనా షారుఖ్ ఖాన్ హెయిర్ స్టైల్ అట్లా వచ్చారు. సో అట్లా. బట్ అదే స్టార్. బట్ దెన్ ఆల్సో లైక్ మనోజ్ బాజ్పేయి, కేకే మీనన్, వీళ్ళందరూ. మన ఇంకా తెలుగులో అయితే నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా చిరంజీవి గారు అంటే స్టార్ వైజ్ చిరంజీవి గారు, ఇంకా ఆల్ దిస్ అన్ని లైక్ ఇంకా సినిమా పిచ్చి ఉంటే మీరు కూడా అద్దం ముందరికి వెళ్ళి అసలు ప్రాక్టీస్ చేసుకోవడాలు, డైలాగులు అన్ని జడ్జిబి ఎప్పుడో చేశారంటారా? అవన్నీ ఇంకా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే ఒక ఫేజ్ లో ఉంటూ ఒక ప్రొఫెషన్ లో ఉంటూ స్టిల్ యూ వాంటెడ్ టు బీ దిస్ కదా, ఎలా ఉండింది రెండు బ్యాలెన్స్ చేసుకోవడం? అప్పుడు మిమ్మల్ని రెండు రకాలుగా ఎలా చూసుకోవాలి అన్నది ఊహించుకుంటున్నా నేను. యాక్చువల్ రెండు కాదు, ఇంకో 3-4 రకాలు కూడా ఊహించుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ ఫ్రీలాన్సింగ్ జర్నలిస్ట్ ఫర్ సమ్ టైమ్. సో నేను ఫిల్మ్ జర్నలిస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సి సో నేను రివ్యూస్ రాసేవాడిని ఒక పోర్టల్కి. ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ వెళ్ళి రివ్యూస్ రాసేవాడిని. సో ఒక 6-7 years అది చేశాను. నేను ఐ వాజ్ డైరెక్టింగ్ షార్ట్ ఫిలిమ్స్. సో ఇవన్నీ చేస్తూ లేదు ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ 1 thing అట్లీస్ట్ ఆర్ 2 things. జాబ్ అయితే వదలలేను, ఎందుకంటే నాదైతే ఫ్రీలాన్సింగ్ మైండ్ సెట్ కాదు. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ అనమాట. సో అసలు ఫ్రీలాన్సింగ్ అనేది నాకు తెలియదు. సో ఏదైనా శాలరీ అయితే పడాలి మంత్లీ, అప్పుడే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతాను అనమాట. సో జాబ్ చేస్తూ ఇంకొకటి ప్యారలల్గా ఏం చేయొచ్చు అంటే ఓకే యాక్టింగ్ మీద ఫిక్స్ అవుదామా. ఎందుకంటే యాక్టింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది, రామా కన్నవేమిరా అని. సో దెన్ ఐ ఫిక్స్డ్ ఓకే యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అలా దానిపైన కొంచెం ఎఫర్ట్స్ పెట్టి అట్లా. చాలా షేడ్స్ ఉన్నాయి అయితే మీలో, మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నట్టు 4-5 చేస్తారు. నాకు అదే అనిపిస్తుంది తెలుసా, ఇన్ని చేసిన మీకు ఆలియా భట్ ఒక ఇంటర్వ్యూలో ఇక్కడ చెప్తారు, మేనిఫెస్ట్ చేసుకున్నా నేను గట్టిగా, సో నాకు అవార్డు తీసుకుంటున్నట్టు, ఐ యూస్ టు మేనిఫెస్ట్ లైక్, ఇలా చాలా మంది చెప్తారు. షారుఖ్ ఖాన్ చెప్తాడు, విన్నే ఉంటారు కదా మీరు ఈ కాన్సిక్వెన్స్. సో అట్లా మీరు కూడా ఏమన్నా గట్టిగా అనుకున్నారేమో, అందుకనే యూ వాంటెడ్ దిస్ సో బ్యాడ్లీ. ఆల్మోస్ట్ మీరు చేసిన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇవాళ వరకు ఇట్స్ బిన్ అ డెకేడ్, క్లోజ్ టు అ డెకేడ్ అనుకుంటే. టుడే మీరున్న ప్లేస్ ఇస్ లైక్ యూ స్టాండింగ్ సమ్వేర్ బియాండ్, సమ్వేర్ హై అన్నది. It's all a dream come true కదా. It's a journey ante. Journey also had so much of hard tasks in it, hard work in it kada. Definitely andi. So again manifestation అంటే ఒకటైతే was sure, నేనైతే ఇట్లా ప్రయత్నిస్తూనే ఉంటా. నాకు బ్రేక్ 40 yearsకి వచ్చినా 50 yearsకి వచ్చినా పర్లేదు, బట్ నేనైతే ప్రయత్నిస్తూ ఉంటా అని అదైతే ఫిక్స్ అయిపోయాను నేను. నాకు ఈ ఏజ్కి నాకు ఈ స్టార్డమ్ కావాలి, డైరెక్టర్తో చేయాలి అని ఒక ఏది పర్టికులర్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇట్స్ ఈ ఫీల్డ్ అనేది మన చేతుల్లో ఉండదు, ఇట్ షుడ్ హ్యాపెన్ టు అస్. సో మన ప్రయత్నం అయితే మనం చేస్తుండాలి, ఆ నమ్మకంతో వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట అప్పటికి చాలా ఇయర్స్ రాలేదు. సో సమ్హౌ ఈ సినిమా బండి హ్యాపెన్ అండ్ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో థ్యాంక్ఫుల్లీ 50 years వరకు అట్లా వెయిట్ చేయకుండా ముందు. సరే, ఇప్పుడు మన ట్రెండింగ్ సినిమా గురించి మాట్లాడుకుందాం, వెబ్ సిరీస్ శివరాపల్లి గురించి మాట్లాడుకుందాం. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఒక పంచాయత్ సెక్రటరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్షన్, మీ మాడ్యులేషన్, మీ డీసెన్సీ, ఆ కన్ఫ్యూజ్డ్ లుక్, ఆ బాధ చెప్పుకోలేకపోవడం, ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకోవడం. ఫ్రెండ్స్ అందరూ అమెరికా వెళ్ళిపోయారు, మీరు మాత్రం ఇక్కడ ఉండిపోయారు.
ఇట్ వాజ్ అద్భుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హౌ డిడ్ దిస్ హ్యాపెన్ చెప్పండి. హౌ డిడ్ ఇట్స్ హ్యాపెన్ అంటే అదే, సో బేసికలీ దీని మేకర్స్ కూడా దే కమ్ ఫ్రమ్ వెరీ సెన్సిబుల్ అండ్ ఇండిపెండెంట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అదేంటి ఆ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట ఈ మేకర్స్. టీవీఎఫ్ బ్రిలియంట్ రైటర్స్ అనమాట వాళ్ళు. ఒక హ్యూమర్ అండ్ రియలిస్టిక్ యాక్టింగ్ నుంచి వచ్చే కాన్సెప్ట్స్ని వాళ్ళు భలే రాసుకుంటారు అనమాట. వాళ్ళు వేరే సిరీస్లో కూడా భలే, అందులో పంచాయతీ ఇస్ టాప్ మోస్ట్. సో వెన్ ఇది ఆఫర్ వచ్చినప్పుడు నేను ఆబ్వియస్లీ ఐ వాజ్ ఆన్ Cloud9. ఆఫర్ వచ్చినప్పుడే ఐ వాజ్ ఆన్ Cloud9. దానికి ఓహో పంచాయత్ సిరీస్కి నన్ను తీసాను అంటే ఇంకా అక్కడికే ఇది వచ్చి లైక్ కళ్ళు తిరిగాయి. దెన్ అంత ఫైనలైజ్ అయిపోయింది. దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చూస్తున్నా అంటే నేను ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ స్పేస్ వేర్ ఐ గెట్ టు యాక్ట్ సమ్ కొంచెం రియలిస్టిక్గా అట్లా అండ్ సటిల్గా. అంటే ఇప్పటివరకు చేసినవి అన్ని లౌడ్ క్యారెక్టర్స్ అవన్నీ, బట్ ఇన్ రియల్ లైఫ్ నేను కొంచెం మేజర్లీ శ్యామ్ ప్రసాద్ లానే ఉంటాను యాక్చువల్లీ. నా నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ అదే, శ్యామ్ ప్రసాద్ కి రాగ్ మయూర్ కి సిమిలారిటీస్ ఉన్నాయా వాజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. చాలా సిమిలారిటీస్. దట్స్ హౌ ఐ మీన్ రియల్ లైఫ్ కొంచెం అట్లా లోకీగానే ఉంటాను. అంటే బయట మేబీ సోషల్ మీడియాలో కొంచెం ఏదో చాలా యాక్టివ్ ఉన్నట్టుగా అనిపిస్తాను కానీ, బట్ ఇన్ రియల్ లైఫ్ మీరు కలిస్తే అవునండి మొహమాటం టీ వద్దండి టీ ఇంట్లో తాగొచ్చాను ఎలా ఉంటారో అలాగుంటారు అన్నమాట. సో రియల్ లైఫ్ లో అది కొంచెం అది కూడా హెల్ప్ అయింది. బట్ యూజువల్లీ ఏ క్యారెక్టర్ కైనా నేను హోంవర్క్ చేస్తాను. సో ఈ క్యారెక్టర్ కావాల్సింది చేశాను. అండ్ ఆల్సో ఏం హోంవర్క్ చేశారు ఈ క్యారెక్టర్ కి అంటే, సో బేసికలీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఒక ఐకానిక్ సిరీస్ రీమేక్. సో అండ్ ఒరిజినల్ చేసిన అతనికి కూడా ఒక ఐకానిక్ ఫాలోయింగ్ వచ్చేసింది దీని తర్వాత. సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాలి బై గివింగ్ గుడ్ పర్ఫార్మెన్స్. బట్ తనలా చేయకూడదు, ఆబ్వియస్లీ కాపీ చేయకూడదు, బట్ సేమ్ ఇంపాక్ట్ ఇవ్వాలి. అండ్ మోర్ ఎవర్ పోనీ అది డిఫరెంట్గా చేయాలంటే అది పెద్ద ఎక్స్ట్రోవర్టెడ్ క్యారెక్టర్ కూడా కదా, చాలా లిమిటెడ్ క్యారెక్టర్. సో నేను ఇంకో షేడ్ ఆఫ్ లిమిటేషన్స్ని ఎలా తీసుకురాగలను? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇదేంటో ఒక యాక్టివ్నెస్ ఆఫ్ ఎ క్యారెక్టర్ని, ఒక ఎక్స్ప్రెసివ్నెస్ ఆఫ్ ఎ క్యారెక్టర్ని 0 to 100 తీసుకుంటే, లైక్ 0 is అబ్సల్యూట్లీ ఎక్స్ప్రెషన్లెస్ అండ్ 100 is వెరీ ఎక్స్ప్రెషన్. దిస్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆపరేట్స్ ఫ్రమ్ 0 to 10. నేను ఆ 0 to 10లోనే మళ్ళీ డిఫరెంట్గా ఎట్లా చేయాలనేది వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఎవ్రీ సీన్ని నేను బ్రేక్ డౌన్ చేసి దీన్ని ఎట్లా డిఫరెంట్గా చేయాలి ఇదన్నా ఆలోచించి ముందే కొంచెం నాకు నేనే కొంచెం ప్రాక్టీస్ చేసుకొని అవన్నీ. మీరు చేసుకున్న ప్రాక్టీసు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత కెమెరా ముందర ఇలా కాదు, ఇంకా దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ అని డైరెక్టర్ మళ్ళీ మిమ్మల్ని మార్చి మిమ్మల్ని అడ్వైజ్ చేసి కరెక్షన్స్ చేసి ఇంకా స్టిల్ హీ ట్రై టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. దిస్ సీన్ వాజ్ లైక్ నేను చచ్చిపోయాను చేయడానికి అనుకున్నవి ఏంటి? లేదండి, అంటే సింగిల్ టేక్ ఓకేనా? వర్క్ షాప్ కూడా చేసాము. సో అప్పటికే ఐడియా వచ్చేసింది వాళ్ళకి ఏం కావాలి, నేను ఎట్లా ఇది చేయాలి అనేది. సో పెద్దగా ఇట్స్ మోర్ అబౌట్ ఆ ఇంటెన్షన్ ఆఫ్ సీన్ చెప్తే ఇట్లా అల్లుకుపోయే వాళ్ళ చేసేవాడు. మీరు కొంచెం బ్లష్ అవుతారు తెలుసా రాగ్ గారు, కాంప్లిమెంట్స్ తీసుకోవడం కొంచెం సేమ్ శ్యామ్ లాగా అనమాట. సో అలా వర్క్ షాప్స్ రియల్లీ హెల్ప్. అండ్ దానివల్ల కొంచెం ఇప్పుడు అప్రిషియేషన్ కూడా దానికి వస్తుంది, ఆ సటిలిటీ బాగానే మెయింటైన్ చేశారు అని. బికాస్ ఆ చిన్న రేంజ్ లో చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్. పర్ఫెక్ట్ అసలు. సో అది దాని గురించి అప్రిషియేషన్స్ వస్తున్నాయంటే కొంచెం అమ్మయ్య ఏదో. మీరు ఫస్ట్ ఆ ఊరికి వెళ్ళినప్పుడు బోరింగ్ పంపు కొట్టే సీన్ కానీ, చదువుకోవడానికి క్యాండిల్ పెట్టి విసునకరతో విసురుకుంటున్నప్పుడు కరెంట్ పోతుంది, సో క్యాండిల్ ఆఫ్ అయిపోవడం కానీ, తర్వాత మోస్ట్ హిలేరియస్ గా ఒక తలుపు సందులోంచి దూరి రావాలి ఒక మనిషి పట్టడు అందులో. దానికి పైగా మీకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్ ప్లే చేసిన ఇంకొక అతను డైలాగ్ వాజ్ లైక్ సిగ్గుపడుతున్నాడు సార్. హిలేరియస్ అసలు. ఇలాంటి కొన్ని సీన్స్ చూసినప్పుడు ఆడియన్స్ కూడా రిలేట్ అవుతారు, రిలేటబుల్ గా కూడా ఉంటాయి. అలా మీ లైఫ్ లో రిలేటబుల్ సీన్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ శివరాపల్లి అంటే ఏం చెప్తారు? అంటే ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ రిలేటబుల్ ఇన్ ఏ వే, బికాస్ నేను చిన్నప్పటి నుంచి అంతా పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లో అండి. ఒకసారి కూడా ఊరికి వెళ్ళలేదు నిజంగా. సినిమా బండి షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం ఒక ఊరు చూడడం
ఎందుకంటే ఆల్ మై రిలేటివ్స్ అందరు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు అనమాట. బాబాయ్కి వెళ్ళాలన్నా మీకు పల్లెటూరి వాసన తెలీదు, ఉండదో తెలియదు. ఫస్ట్ టైం సినిమా బండి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఓహో ఇలా ఉంటుందా పల్లెటూరు అని దెన్ అప్పుడు తెలిసింది అనమాట. సో సో ఇట్స్ లైక్ పల్లెటూరులో ఇప్పుడు ఎంటర్ అయితే ఆబ్వియస్లీ వెరీ న్యాచురల్ ఫీలింగ్స్ అనమాట వచ్చినవన్నీ. ఇప్పుడు ఆ బోర్వెల్ కూడా లైఫ్లో బోర్వెల్ పట్టుకోలేదు. సో లైఫ్లో పెయింట్ డబ్బా తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని స్నానం చేయలేదు. సో అలా అన్నీ ఒక సిటీ బాయ్ ఊర్లో రావడం అనేది ఇట్స్ మీ. బట్ ఒక ఆపోజిట్ అయితే జరిగింది. నేను యూఎస్కి వెళ్ళి చదవచ్చాను, వీడు యూఎస్కి వెళ్ళడానికి ఆస్పైర్ అవుతుంటాడు, తండ్రి కోసం ఉండిపోతాడు. సో నేను వెళ్ళి వచ్చేసాను అనమాట. వీడు వెళ్ళాలనుకుంటున్నాడు శ్యామ్. కొన్ని కామెడీ ఎస్పెషల్లీ సినిమా ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే 100% కామెడీ అంతా చాలా ఫేర్గా హెల్దీగా అట్లా సాగింది. ఎస్పెషల్లీ పంచాయత్ విలేజ్ సర్పంచ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అప్పుడు తాళాలు పారేసుకుంటాడు, దారిలో మొత్తం ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటాడు. అలాంటి సీన్స్ మీరు యాక్ట్ చేసినప్పుడు కష్టంగా అనిపించింది? అంటే జనాలు ఎలా తీసుకుంటారు? మీరు అప్పుడు అర్జెంట్గా యూ హ్యాడ్ టు యూజ్ అ వాష్రూమ్, కానీ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమైనా అనిపించిందా? అంటే అది దట్ ఆల్సో కమ్స్ వెరీ న్యాచురల్ టు మీ. ఎందుకంటే చెప్పాను కదా మొహమాటం కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఒక క్యాబ్లో వెళ్తున్నా, అర్జెంట్ వస్తుంది, వాడికి డ్రైవర్కి అన్న అది చెప్పడానికి ఒక 5 minutes ఆలోచించి ఒక ముందు ఎక్కడ ఆపుతారా అది చెప్పడానికి 10 minutes అన్నాడు. సో అలా నేను ఊహించుకున్నాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేటప్పుడు దిస్ ఇస్ ద సేమ్ ఎక్స్ప్రెషన్స్ మైండ్ లో అనుకొని చేశాను తెలుసా. సో అది కమ్స్ వెరీ న్యాచురలీ టు మీ. సో అట్లా అన్నమాట. వండర్ఫుల్ అసలు మీరు. సో శివరాపల్లి సినిమా ఇది మీకు కన్విన్స్ చేసే పాయింట్ ఏముందండి? అంటే మీకు ఫస్ట్ నెరేషన్ విన్న తర్వాత ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది, ఇది నేను చేయగలను, చేస్తాను. అఫ్ కోర్స్ వీ న్యూ ఇట్ ఇస్ పంచాయత్ రీమేక్ అని, బట్ స్టిల్ అది ఆపర్చునిటీ మీ దాకా వచ్చినప్పుడు నేను చేస్తే నాకు ఇది ప్లస్ అవుతుంది, దిస్ హ్యాడ్ మెనీ షేడ్స్, దిస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ సటిల్నెస్, నేను చేయగలనా, చేస్తే నాకు బాగుంటుందా, ఆ కన్విక్షన్ మీకు ఫస్టే ఉండిందా ఈ సినిమా మీద? అంటే ఎందుకంటే నా సటిలిటీ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు సోఫార్. నాకు తెలుసు నేను సటిల్ చేయగలనని, బట్ అందరూ కొంచెం ఆబ్వియస్లీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి దే గివ్ మీ కొంచెం కాస్త లౌడ్ క్యారెక్టర్స్ అండ్ ఇవి అవి. సో ఫస్ట్ టైం నన్ను టోటల్గా బిలీవ్ చేసి మీరు అంటే జస్ట్ నాట్ అబౌట్ వన్ ప్రాజెక్ట్ అండి, బికాస్ దేర్ క్యాన్ బి season 2, season 3, season 4, బికాస్ సిరీస్ ఎప్పుడైనా సీజన్స్ ఉంటాయి. అంటే ఇది ఒకసారి తీసుకున్నానంటే వాళ్ళకి ఎంత ఒకవేళ ఇది హిట్ అయిందంటే వాళ్ళకి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇప్పుడు మనం season 1 చూసాం, season 2, season 3 కూడా ఉంటుంది అనమాట. అయితే శివరాపల్లి season 2, season 3 సో దేవుడి దయ వల్ల ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది నచ్చింది కాబట్టి ప్రజలు కూడా అడుగుతున్నారు, ఆడియన్స్ ఆర్ లైక్ season 2 ఎప్పుడు, season 2 ఎప్పుడు అని. సో అది కూడా ఒకటేసారి బింగ్ వాచ్ చేసేసి, అది కూడా అంటే ఒక 4.5 hours వాళ్ళు బింగ్ వాచ్ చేసేసి చూస్తున్నారంటే నేను షాక్లో ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది అనౌన్స్మెంట్ అయినప్పుడు ఎంతైనా కొంచెం క్రిటికల్ ఇది ఉండే ఆడియన్స్ నుంచి, అవసరమా మీరు క్లాసిక్ని టచ్ చేస్తున్నారు, అవసరమా వీడు అవసరమా కాస్ట్కి, ఇతను అవసరమా, అది. సో మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారా, వెదర్ యు వుడ్ బి జెన్యూన్ టు దిస్ క్యారెక్టర్ ఆర్ నాట్? నౌ కట్ చేస్తే రిలీజ్ అయిన తర్వాత అరే అద్భుతంగా ఉంది సిరీస్, మా ఫ్యామిలీ అంతా చూసాము, మా అమ్మతో చూసాము, మా అమ్మమ్మతో చూసాము, మొత్తం ఫ్యామిలీ అంతా చూసాము, ఒకటేసారి ఫినిష్ చేసాము. అసలు ఫ్యామిలీతో వెబ్ సిరీస్ చూసింది మేము ఫస్ట్ టైము. ఎప్పుడైనా ఇండివిజువల్గా చూస్తాము మా ఫోన్స్లో, ట్యాబ్లెట్స్లో కానీ ల్యాప్టాప్లో కానీ, ఒక టీవీలో అందరం కలిసి కూర్చొని చూసే వెబ్ సిరీస్ ఇది అయింది అనేసరికి నేను అంటే ఈ కాలంలో ఇండివిజువల్గా అప్రిషియేట్ చేసే కాంటెంట్ చాలా తీయచ్చండి. బట్ ఒక ఫ్యామిలీని కూర్చోబెట్టి తీయగలిగే సిరీస్ చాలా అరుదైపోయాయి. బికాస్ అంటే ఆ ట్రెండ్ కూడా కాంటెంట్ అట్లా నడుస్తుంది. బట్ అందరినీ కూర్చోబెట్టగలిగే సిరీస్ ఇది వచ్చేసరికి నేను అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఐఎమ్ ఏ హోమ్లీ పర్సన్ అండ్ ఆల్సో అలాంటిది ఒక ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేస్తున్నానంటే నేను అది చిన్న స్టార్ ఇమేజ్ కూడా ఉంది అన్నది చెప్పదలుచుకుంటున్నారు. ఇంకో బిరుదు ఓకే తీసేసుకుంటా. సో బేసికల్ గా మీ హార్డ్ వర్క్ కే కానీ, మీ కన్వెన్షన్ కి కానీ, మీ డెడికేషన్ కే కానీ, మీ లక్ కే కానీ ఎలా చూసుకున్నా సరే
నాకు అనిపిస్తుంది ఏంటంటే యూ ఆల్సో గాట్ అన్ ఆపర్చునిటీ టు ప్లే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కీడాకోలాలో ఒక లాయర్గా, తర్వాత ఈ సినిమాలో ఒక చదువుకున్న ఒక గవర్నమెంట్ జాబ్ చేసే ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ పర్సన్. గాంధీ తాత చెట్టు సినిమాలో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. సో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ దగ్గర నుంచి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నప్పుడు ఈ టైంలో వచ్చిన గుర్తింపుకి ఫ్యాన్ మూమెంట్ ఇప్పటి వరకు ఒక ఫ్యాన్ ఫీడ్బ్యాక్, ఇఫ్ యూ హ్యాడ్ టు టేక్ సంథింగ్ ఆర్ విచ్ వాస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటే ఏం చెప్తారు? ఏమైనా జరిగిందా ఫీడ్బ్యాక్ అంటే? ఐదర్ అ ఫ్యాన్ మూమెంట్ ఆర్ అ ఫ్యాన్ ఫీడ్బ్యాక్, బోత్ వేస్. అంటే బేసికలీ ఒకటి ఏంటంటే సర్ప్రైజ్ అయ్యారు ఇప్పుడు ఎవ్రీవన్. అంటే ఇప్పుడు ఫ్యాన్ మూమెంట్ అన్నాను కానీ ఇప్పుడు సడన్గా ఆర్టికల్స్ ముందు ఏదైతే ప్రాజెక్ట్ చేసానో ఆ పేరుతో ఉండేవి ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో మూవీ వాజ్ స్టీల్స్ ఆడియన్సెస్ హార్ట్స్ ఇది అని. ఇప్పుడు ఆర్టికల్స్ అన్ని రాగ్మయూర్ స్టీల్స్ హార్ట్స్, రాగ్మయూర్ సిరీస్ ఇస్ ట్రెండింగ్ ఆన్ నంబర్ 2, రాగ్మయూర్స్ శివరపల్లి. సో అలా అంటే నేను ఒక ఐఎమ్ ఏ ఫేస్ ఆఫ్ ప్రాజెక్ట్ సిరీస్ అనేసి కంట్రోల్ చేసుకుంటాను బ్లషింగ్. సో మీకు అసలు తెలియట్లేదు అంటే అద్దం పక్కన ఉంటే బాగుండేది. ఆల్రెడీ యువర్ చీక్ బోన్స్ ఆర్ లైక్ పింకిష్ రెడ్ అయిపోయినాయి ఆల్రెడీ. అంతే కదండి, అంటే లైక్ యాజ్ ఎన్ యాక్టర్ అబ్సల్యూట్లీ యు హావ్ టు ఆల్సో ఎంజాయ్ దట్. సో ఫైనల్లీ అంటే ఒక ఫేస్ ఓకే, నేను కూడా ఒక హీరోగా, అంటే హీరో అనే వర్డ్ యూజ్ చేయడం నాకు కొంచెం సిగ్గేస్తుంది, బట్ ఒక లీడ్ యాక్టర్గా ఒక 4.5 hours క్యారీ చేయడం అనేది ఓకే చేయగలిగానని ప్రూవ్ చేశానని నా లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. లైక్ ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఓకే ఓకే వీడికి అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ పుల్లింగ్ ఆఫ్ 2 movies యాజ్ ఎ లీడ్, రైట్? ఒక 4.5 hours అంటే. సో ఓకే, సో రాజ్ అండ్ టీకే ఫిల్మ్స్ బ్యానర్, అక్కడ మీరు వర్క్ చేసినప్పుడు సినిమా బండి దగ్గర నుంచి ఇప్పుడు టీవీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి బ్రహ్మానందం గారితో వర్క్ చేయడం దగ్గర నుంచి నాకు బేసికల్గా తరుణ్ భాస్కర్ గారు కూడా ఒక చాలా ఎలా చెప్పాలి, ఒక ఎందుకు ఆయన చూస్తే ఒక ఇంటెలిజెన్స్, ఒక నాలెడ్జ్ ఇంటెన్స్ గా ఉన్న పర్సన్ లాగా, జీనియస్ ఎగ్జాక్ట్లీ. ఆయనతో వర్క్ చేయడం దగ్గర నుంచి, బ్రహ్మానందం గారితో వర్క్ చేయడం దగ్గర నుంచి, మహేష్ బాబు గారు అసలు డైరెక్ట్ గా ట్వీట్ చేయడం దాకా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ టాప్ నాచెస్ తో యు హావ్ బిన్ అసోసియేటెడ్ ఆర్ యు హావ్ బిన్ వర్కింగ్ కదా. ఇందులో ఇలా ఇప్పుడు నేను చెప్పింది చాలా కొంచెమే అవ్వచ్చు, బట్ చాలా మందిని మీరు కలిసి ఉండొచ్చు, చాలా మందితో మీరు మాట్లాడుండొచ్చు, ఇంకా చాలా మందిని మీరు మీట్ అయ్యే ఉండొచ్చు. ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ టాట్ మీ సో మచ్, ఆర్ మీటింగ్ దిస్ పర్సన్ రియలీ చేంజ్డ్ మై పర్సెప్షన్ ఆర్ మై లైఫ్ అనుకున్నది ఏంటి? లేదండి, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఆల్ దీస్ ఐకానిక్ నేమ్స్ ఎవ్రీ పర్సన్ నుంచి నేర్చుకునేది దేర్ ఇస్ మోర్ ఆర్ లెస్ ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది చాలా ఉండింది. బట్ అంటే అసలు వీళ్ళని నేను ఎందుకు లైక్ హౌ ఎమ్ ఐ ఏబుల్ టు బి అసోసియేటెడ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అనేది నాకు ఒక, నేను ఇఫ్ ఐ థింక్ బ్యాక్ ఇట్స్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ ఐఎమ్ చూసింగ్. నేను అంటే ఏది పడితే అది చేయాలనుకోలేదు ముందు నుంచి. అంటే ఒక కూల్ డ్రింక్ సీసాలో కాక్రోచ్ స్టోరీ ఇంత సూపర్ కామెడీ క్రియేట్ చేస్తుంది అని నార్మల్ గా అయితే ఆలోచన రాదు, బట్ మీకు వచ్చి ఒప్పుకున్నారా అది? అంటే చూసింగ్ ద స్క్రిప్ట్ అంటే నేను అడుగుతున్నాను, అది చాలా క్రేజియస్ట్ స్క్రిప్ట్ అంటే ఇన్ ద సెన్స్ చూసింగ్ ద స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆపర్చునిటీ రాజన్ డికే గారు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. సో అది మేము డెమో ఫిలిం చూసి మన యాక్టింగ్ చూసి ఛాన్స్ ఇచ్చారు. సో అది చేసినందుకు అది చూసి సినిమా అది చూసి తరుణ్ నాకు కీడాకోలా ఇచ్చాడు. తరుణ్ కీడాకోలా చూసి వీరాంజనేయుల విహారయాత్రలో నన్ను నరేష్ గారి పక్కన పెట్టారు. అండ్ ఇవన్నీ జరుగుతున్న దీంట్లో పంచాయతీ ఇచ్చారు. సో ఇఫ్ యూ అసోసియేట్ విత్ ఇఫ్ యూ ఇంప్రెస్ ద బెస్ట్ క్రియేటివ్ పీపుల్, ద నెక్స్ట్ క్రియేటివ్ పర్సన్ విల్ పిక్ యూ అప్ అండ్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. సో ఐ థింక్ అండ్ ఆల్సో ఐ అడోర్ ఆల్ దీస్ పీపుల్ అనమాట. నా లక్ ఏంటంటే నేను అభిమానించే లైక్ టాప్ మోస్ట్ వన్స్ అందరూతో నేను సంభవం అసోసియేట్ అవుతున్నా. బ్రహ్మానందం గారు అంటే పిచ్చి. అలాంటిది నా కెరియర్ స్టార్టింగ్లోనే బ్యాక్ టు బ్యాక్ ఆయనతో చేశాను. కీడాకోలా అండ్ వీరాంజనేయుల విహారయాత్ర బ్యాక్ టు బ్యాక్. అసలు ఇంకా నరేష్ గారు అంటే పిచ్చి, లైక్ ఐ లవ్ హిజ్ యాక్టింగ్. ఆయన కేకలా శిష్యులా ఫీల్ అవుతాను నేను. సో అలాంటిది వీరాంజనేయులో మొత్తం సినిమా అంతా మేము ఇద్దరం ఉంటాం. దెన్ ఇప్పుడు మళ్ళీ గరుడ్ లక్ష్మిలో ఐఎమ్ యాక్టింగ్ విత్ హిమ్. సో అలాంటిది. అండ్ రాజన్ డికే గారితో కూడా అసోసియేట్ అవుతా ఉన్నాను వేరే వాటిల్లో.
సో మీరు అభిమానించే మనుషులు అందరూ మిమ్మల్ని ప్రేమించడం అదృష్టం, అంతే అంటారు కదా. సింపుల్ గా ఇప్పుడు అలాగే జరుగుతుంది. అందుకని ఒకళ్ళతో ఒక్కసారి చేసిన ప్రాజెక్ట్స్ కాకుండా మళ్ళీ రిపిటేటివ్ గా బ్యాక్ టు బ్యాక్. సో మై లవ్ ఫర్ దెమ్ అలా ఐ థింక్ Reciprocating. manifested where they are calling me and giving me opportunities. ఈక్వల్లీ లవింగ్ యూ టు ద కోర్. Yeah. అదే కదా సూపర్ అసలు. సో ఇప్పటి వరకు ఫ్రమ్ డే వన్ యాజ్ అన్ యాక్టర్ అంటిల్ దిస్ పాయింట్ యాజ్ అన్ ఓటీటీ సూపర్ స్టార్, హౌ వుడ్ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇవాల్వ్డ్ పర్సన్? అంటే డెఫినెట్లీ ఇవాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఐ టేక్ మై లైక్ చూస్తూ ఉంటా ఏం గలీజ్ గా చేశాను ఇక్కడ, ఏం చేశారు అనిపిస్తుంది మీకు చూసి, చీది అసలు నేను ఇట్లా చేసి ఉండకూడదు అంటే. ఒక సర్టెన్ ముందు లైక్ ఎర్లియర్ డేస్ లో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఎక్కువ ఆర్పేవాడిని. కళ్ళు ఎక్కువ ఆర్పితే ఫోకస్ పోతుంది. ఆడియన్స్ లైక్ ఆడియన్స్ ఎప్పుడైనా మీ కళ్ళనే చూస్తుంటారు. మీకు వాళ్ళకు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు, బట్ ఫోకస్ ఎప్పుడైనా కళ్ళపైన వెళ్తుంది. అది మధ్యలో మీరు ఆపుతున్నారు అనుకోండి, అది సో దే విల్ లూజ్ ద ఏదైతే ఫ్లో ఉందో, ఆ ఎమోషన్ ఫ్లో ఉందో అది కొంచెం బ్రేక్ అవుతా ఉంటుంది. ఏ సినిమాలో గమనించారు ఈ పాయింట్? లేదు అంటే ప్రత్యేకంగా అని కాదు, మధ్య మధ్యలో కొన్ని సీన్స్ లో అలా చేశాను అని నేనే చూసుకున్నా. దెన్ అది చేయడం ఆపేశాను. ఐ థింక్ దట్ హెల్ప్. అలాంటివి కొన్ని చిన్న సర్టెన్ బాడీ మూమెంట్స్, సర్టెన్ ఇది. సో అలా దెన్ సో దట్ వే యాక్టింగ్ స్కిల్ వైజ్ ఐ ట్రై టు ఎవాల్వ్. పర్సన్ వైజ్ అంటే ఇంకా ఐ డోంట్ నో, చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పాలి. యాక్చువల్లీ ఈ మధ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నానా లేకపోతే అలానే నార్మల్ గా ఉన్నాను. నార్మల్ గా ఉన్నారా? ఓవర్ యాక్షన్ చేస్తాను వాళ్ళే చెప్పాలి. వాళ్ళ మనసులో ఏమనుకుంటుంది తెలియదు, మనకి మనసులో ఏమనిపిస్తుంది అంటే నా అసలు అది అంత ఆలోచించి నాకు టైం దొరకట్లేదు. అమ్మ బాబోయ్, అంత బిజీ ఉన్నారా? అన్ని ప్రాజెక్ట్స్ దేవుడి దేవాల లైక్ ఐఎమ్ క్వైట్ బిజీ. అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 5-6 months వర్క్ అసలు దొరకడు అనమాట. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఇంటర్వ్యూకి పిలిస్తే అసలు దొరకదు. ఫోన్ ఎత్తాను కానీ దాన్నే ఉంది కానీ, బట్ అదే దేవుడి దేవాల ఐఎమ్ క్వైట్ బిజీ అండి. ఈ ఇయర్ లో ఒక 4-5 ప్రాజెక్ట్స్ రిలీజ్ ఉన్నాయి. ఆల్రెడీ 2 అయ్యాయి, ఇంకో 2-3 అయితే. సో ఇవన్నీ కూడా ఓటీటీ రిలేటెడా లేకపోతే సినిమా థియేటర్స్ రిలీజ్ అవుతున్నాయా? ఓన్లీ పంచాయత్ ఇస్ ఓటీటీ, మిగతావన్నీ థియేటర్కల్స్ అండి. సూపర్, అసలు వండర్ఫుల్, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇప్పటి వరకు సెట్స్ లో మీరు చేసిన యాక్టింగ్ లో మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ వాజ్? సో బేసికలీ సీన్ అని చెప్పాను కానీ నాకు ఈ సిరీస్ అంతా మేము 33 days లో షూట్ చేసామండి. సింగిల్ స్కెడ్యూల్లో 33 రోజుల్లో సింగిల్ స్కెడ్యూల్ 8 ఎపిసోడ్లు అయిపోయినాయా? 8 ఎపిసోడ్లు. అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ స్ట్రెయిన్ఫుల్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ సీన్స్ ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో నేను ఉంటాను. సో అండ్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. నీ బాడీలో ఏం జరుగుతున్నా, నీ బాడీలో ఏం కెమిస్ట్రీ జరుగుతున్నా బయట ఫిజిక్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఒక పాయింట్ ఎక్కడ షూట్ చేశారు ఇది? నిజంగా ఊరు అనేది ఉందా? శివరాపల్లి, జుక్కల్లో, కామారెడ్డి ఉందా అసలు ఈ ఊరు? వెళ్ళా మీరు అక్కడ షూట్ చేశారా? శివరాపల్లి అనేది ఫిక్షనల్ విలేజ్, ఫిక్షనల్ నేమ్. షూట్ చేసింది రియల్ లొకేషన్. శివరపల్లి అనేది ఫిక్షనల్. ఇంకెక్కడ రియల్ లొకేషన్ లో షూట్ చేస్తారు? అదే ఫిక్షనల్ విలేజ్ అయితే అంటే ఇన్ ద సెన్స్ మన అంటే లైక్ ప్రాపర్ తెలంగాణ రూరల్ విలేజ్ లో షూట్ చేసాము. బట్ యా పేరు ఈజ్ అ ఫిక్షనల్ విలేజ్. సో ఆ 33 days ఒకటేసారి వర్షని షూట్ చేయడం ఆబ్వియస్లీ బాడీ ఒక పాయింట్ లో గివప్ ఇచ్చేసింది. సో మా వాళ్ళు తెలివిగా ఎలాంటి సీన్స్ లాస్ట్ లో పెట్టుకున్నారంటే, కాదు రాగ్ గారు, మీకు క్యారవాన్ ఉంటుంది, మీరు అందులోకి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే కంటిన్యూస్ టక్క సీన్స్. అంటే 8 episodes షూట్ చేయాలంటే డివైడెడ్ బై 32 అంటే 4 episodes in 4 like 1 episode in 4 days. అంటే ఇట్స్ అంటే బేసికలీ ఒక 4.5 hours సినిమాని మీరు 33 days లో షూట్ చేయడం. అంటే 2 movies ని షూట్ చేయడం, అంటే 1 movie ని మీరు 15 days లో షూట్ చేయడం. మీరు మ్యాథ్స్ స్టూడెంటా? యాక్చువల్ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇచ్చి. అదే కదా, అసలు ఎట్లా డివైడ్ చేసుకెళ్ళి ఎక్కడన్నా ఆపుతున్నారేమో అని చూస్తున్నా అసలు. సో యా 15 days లో ఒక మూవీ షూట్ చేయడం అంటే అసలు రోజుకి ఎన్ని గంటలు మా అంటే బట్టలు మార్చుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళామండి అంతే. మిగతా అంతా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి బికాస్ వీ హావ్ టు డెలివర్. 2 hours పడుకునే వాళ్ళ 4 hours పడుకునేవారా? ఒక 4 hours. అంటే అగైన్ అది కూడా స్టోరీ ఉంది. మా అకామిడేషన్ మహారాష్ట్రలో ఉండేది. షూటింగ్ అంటే ఇది బార్డర్లో జరిగింది అనమాట, తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో జరిగింది. సో ఆ ఊరు ఎంత రిమోట్ అంటే అసలు దగ్గరలో చిన్న లాడ్జ్ కూడా ఉండదు అనమాట. సో ఒక 1.5 hour ట్రావెల్ చేసి లాడ్జ్. సో డైలీ మార్నింగ్ 1.5 hour ట్రావెల్ చేసి అక్కడికి వచ్చి షూట్ చేసి మళ్ళీ తిరిగి 1.5 hour వెళ్ళి ఇంకా అన్నట్టు పడుకోవడానికి టైం ఏది. బ్యూటీని గ్లామర్ ని ఎలా కాపాడుకున్నారు? బ్యూటిఫుల్ కదా, హ్యాండ్సమ్ కదా. అంటే ఇదంతా గ్లామరస్
ఇది కూడా కాదు కదా. అయినా సరే ఇట్స్ ఓకే టు లుక్ యావరేజ్, సో ఐ లుక్ యావరేజ్. ఇంత హంబుల్ గా చెప్తున్నారు అసలు. బట్ అదే ఎక్కువ క్లిక్ అయిందేమో, అందుకనే ఎక్కువ నాచురల్ గా ఆర్గానిక్ గా. సో వీళ్ళు కూడా ఎలా ప్లాన్ చేశారంటే తెలుగుగా నేను అలసిపోయి, సో ఆ అలసిపోయిన సీన్స్ ఏవైతే ఉన్నా అవి లాస్ట్ లో షూట్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎపిసోడ్ లో వాడు ఆ రోజంతా తిరిగి లాస్ట్ లో అరే నా వల్ల కాదురా ఇక్కడ అంటే, అది ఇప్పుడు షూట్ చేస్తుంటే లాస్ట్ డే అప్పుడు ఆ టైంలో షూట్ చేసాను. అప్పటికి నా బాడీ ఇంకా అయిపోయింది. ఓకే, ఇట్ వాస్ రన్నింగ్ ఆన్ లైక్ 3% బ్యాటరీలో రన్ అవుతుంది బాడీ. సో ఆ టైంలో ఎట్లా ఉంటుంది ఫోన్, ఎంత స్లోగా. సో ఆ టైంలో కూడా మీలోంచి బెస్ట్ తీసుకొచ్చారంటే డైరెక్టర్ కి ఇవ్వాలి క్రెడిట్. అంతే, డెఫినెట్లీ డైరెక్టర్, అసలు డైరెక్టర్ రైటర్ నిఖిల్ అని ఉంటారు అనమాట. తన ఈజ్ ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ భాస్కర్ ఈజ్ అ డైరెక్టర్. వీళ్ళిద్దరు కలిసి మ్యాజిక్ పిండి పిప్పి చేశారనమాట మొత్తం మిమ్మల్ని. నైస్ నైస్. ఒక స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు టాప్ 3 ప్రయారిటీస్ వాట్ వుడ్ యూ చూస్ అంటే ఏం చూస్తారు? డెఫినెట్లీ ఒకటి హౌ డిఫరెంట్ ద స్టోరీస్ అండ్ వాళ్ళు ఎంత ఎంగేజింగ్గా చెప్తున్నారు. అండ్ నా రోల్ అసలు ఎలా ఉంది అంటే ఏమైనా డెప్త్ ఉందా, ఆర్క్ ఉందా, అవన్నీ చూసుకొని చేస్తాను. ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన టెక్నీషియన్స్తో కావచ్చు, కో స్టార్స్తో కావచ్చు, కెమిస్ట్రీ బాగా ఉన్నది ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ టాప్ 2 ఎవరుంటారు వాళ్ళు? అదేం లేదండి, అందరితో ఇది చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ అండి. చాలా అందరితో బాగుంటుంది నిజంగా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను శివరపల్లి ఆ దీంట్లో ఉన్నా, ఇప్పుడు వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళనే చెప్పండి. అంటే ఓకే, శివరపల్లి గురించి మాట్లాడుకున్నాం అంటే శివరపల్లిలో నేను డైరెక్టర్తో బాగా సింక్ అయ్యాను. అండ్ నిఖిల్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. అంటే ప్రస్తుతం శివరపల్లి హిట్ అయింది కాబట్టి మిగిలిన ఏవి నాకు కనిపించట్లేదు, మిగిలిన వాళ్ళు ఎవరు నాకు కనిపించట్లేదు, డైరెక్టర్ తోనే సింక్ అని అంటారు. అట్లా కాదండి, ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి చెప్పడం ఫెయిర్ కదా. ఓకే, సో డైరెక్టర్ గారితో భాస్కర్ గారు అండ్ నిఖిల్ అని ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనమాట. తన టీవీఎఫ్ నుంచి ద ఒరిజినల్ మేకర్స్ ఆఫ్ దిస్ థింగ్. సో వాళ్ళిద్దరితో లైక్ ఐ హాడ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఇద్దరు క్రియేటివ్ లెవెల్స్లో మ్యాక్స్ అసలు పీక్స్ అనమాట వాళ్ళు. దట్స్ ఆల్ ద మూవీ, ద సిరీస్ ఇస్ సచ్ అ బిగ్ హిట్. నేను ఐ జస్ట్ డిడ్ మై పార్ట్ అంతే. నేను మీరు సాఫ్ట్వేర్లో కూడా వర్క్ చేశారు కాబట్టి కొంచెం ఒక చిన్న కనెక్షన్ విత్ సాఫ్ట్వేర్ అండ్ ఫిల్మ్ కెరియర్తో పాటు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుంటున్నాను. విల్ సీ హౌ ఇట్ గోస్. అంత సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ నాకు రాదు, బట్ స్టిల్ విల్ ట్రై అన్నట్టు. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఫిక్స్ అ బగ్ వర్సెస్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్, ఓకే, ఏది హార్డ్ టు ఫిక్స్? ఫిక్సింగ్ అ బగ్ ఈజ్ ఈజీ ఆర్ టు కన్విన్స్ అ డైరెక్టర్ విత్ యువర్ యాక్షన్ ఈజ్ ఈజీ? అంటే డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ బగ్ అండ్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్. దిస్ ఇస్ అ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్, ప్లీజ్ కమ్ ఆన్. అంటే చాలా జనరిక్ క్వశ్చన్ కదా. జనరిక్ క్వశ్చన్ కాదు, సీరియస్ గానే అడుగుతున్నా. అంటే యూజువలీ విచ్ ఇస్ మోర్ పెయిన్ఫుల్, ఫిక్సింగ్ అ బగ్ ఆర్ కన్విన్సింగ్ అ డైరెక్టర్? మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు కావచ్చు, సీన్ మీద కావచ్చు, విచ్ ఇస్ వెరీ హార్డ్ ఫర్ యూ? యాక్టింగ్ నాకేంటి జుజుబి, అసలు ఇట్లా వెళ్ళానంటే సింగిల్ టేక్ ఓకే అంటారా? అట్లేం కాదు. కన్విన్సింగ్ అ డైరెక్టర్ ఇస్ మేబీ సమ్ టైమ్స్ టఫ్ బికాస్ ఒక్కోసారి వాళ్ళ ఒక దీంట్లో పర్స్పెక్టివ్ ఉంటాం, మనం ఒక పర్స్పెక్టివ్లో ఉంటాం. బట్ అగైన్ ఐ ఆల్వేస్ కమ్ టు కామన్ గ్రౌండ్. అండ్ ఎస్పెషల్లీ ఒక్కోసారి కామన్ గ్రౌండ్ రానప్పుడు వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేయడం బెటర్. ఎందుకంటే రెండు చేస్తే కంప్ అయిపోతుంది. సో బెటర్ వాళ్ళ విజన్తో వెళ్ళిపోవడం బెటర్. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అసలు? అదే కన్విన్సింగ్ డైరెక్టర్ స్టఫ్. అంటే ఫిక్సింగ్ బగ్ అంటే ఇంకా నా తలనొప్పి కదా, నేను ఏదో ఒకటి చేసుకుంటా. ఇది అంటే ఇద్దరు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కదా, సో ఒక్కోసారి డిఫికల్ట్. మీకు ఇఫ్ ఎల్స్ అనే లాజిక్ తెలుసు కదా, ఇఫ్ ఎల్స్ అనే లాజిక్ తెలిసే ఉంటుంది డెఫినెట్లీ. సో మీరు చాలా కష్టపడతారు, అసలు యాక్టింగ్ అసలు నేను ఇది చింపేశాను అనుకుంటారు కెమెరా ముందర. యూ గేవ్ యువర్ బెస్ట్ యాజ్ పర్ యువర్ థాట్, కానీ డైరెక్టర్కి ఎక్కడో కన్విన్స్ అవ్వలేదు, నచ్చలేదు. మీరు కాకుండా మీ పక్కన కో స్టార్ని పొగుడతారు డైరెక్టర్. అప్పుడు వాట్ వుడ్ బి యువర్ చాయిస్? ఆప్షన్ ఏ, మీ యాక్టింగ్ స్కిల్స్ని డీబగ్ చేసేస్తారు. ఆప్షన్ బి, సెల్ఫ్ అప్రిషియేషన్ అప్డేట్ కోసం యూ గో టు హిమ్, టాక్ టు హిమ్, నేను చేశా కదా, నన్ను కదా నువ్వు మెచ్చుకోవాల్సింది, ఇంత బాగా చేశా కదా అని యూ విల్ ట్రై టు కన్విన్స్. ఆర్ ఆప్షన్ 3, నాకు ఈ సినిమా వద్దు ఏమొద్దు, నేను వెళ్ళి నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా అని వెళ్ళిపోతారా? వాట్ వుడ్ బి యర్ టేక్? ఇంకో ఎల్స్ యాడ్ చేస్తా. ఈ మూడు ఇఫ్ తర్వాత ఎల్సిఫ్ వస్తుంది, ఎల్స్ రాదు. ఇఫ్ ఎల్సిఫ్ లాస్ట్ లో ఒక ఎల్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని ఎల్సిఫ్ లో పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్ ఎల్స్ లో బేసికల్లీ అయ్యా డైరెక్టర్కి నేను నచ్చట్లేదా, సరే నెక్స్ట్ టైం ఎట్లయినా కష్టపడి వేరే మంచి సీన్ ఇద్దామని నాలో నేనే కొట్టేసుకొని. బాగుంది ఇది.
సో డైరెక్టర్కి అయితే చెప్పరు, నోరు తెరిచి చెప్పరు, ఫీల్ అవుతున్నది కూడా చెప్పరు, మీలో మీరే ఫీల్ అంటే అతను అడిగిన చెప్పను ఎప్పుడైనా నాకు కొంచెం ఇదిగా అనిపిస్తే ఫీడ్బ్యాక్ ఓకే కదా అని అడుగుతాను. సూపర్. సో ద థర్డ్ థింగ్, కోడ్ వర్సెస్ స్క్రిప్ట్. ఓకే, ఎక్కువ సాటిస్ఫైయింగ్ మీకు ఏంటి? ఒక ఫ్లాలెస్ కోడ్ రాయడం సాటిస్ఫాక్టరీయా, ఆర్ ఎల్స్ ఒక ఎమోషనల్ డైలాగ్ని సింగిల్ టేక్లో యూ హ్యావ్ టు నెయిల్ ఇట్, యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ అనడం మోర్ సాటిస్ఫాక్టరీయా? వాట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ టు యూ? స్క్రిప్ట్ అండి, అందుకే ఇక్కడ కూర్చున్నాను మీతో ఇంటర్వ్యూ చేస్తే, లేకపోతే ఇదే ఏసీలో వేరే కంపెనీలో అలా చేసుకునేవాడిని. ఎందుకండి ఇదంతా స్లోగా ఫేస్ డౌన్ అయ్యి చెప్పారు, చాలా హుందాగా హ్యాపీగా చెప్పాల్సిన పాయింట్ కదా. అంటే అగైన్ ఒక కంఫర్టబుల్ లైఫ్ ని ఒక రకంగా మిస్ అవుతున్నా, బట్ అగైన్ యూ ఆల్వేస్ హ్యావ్ దట్. యా, ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మైండ్ లో నడుస్తూ ఉంటది, బికాజ్ అంత కంఫర్ట్ లైఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసానని. బట్ అగైన్ ఈ ఇచ్చే కిక్ వేరు, ఆ కిక్ వల్ల కోడ్ పక్కన పెట్టి స్క్రిప్ట్. సూపర్. సో ఒక సెంటిమెంట్ సీన్ని 10 సార్లు షూట్ చేస్తే తప్ప ఏడుపు రాని సీన్ ఇప్పటిదాకా మీరు ఏమైనా చేశారా? అంటే చేసే ఐ మీన్ ఆ ధైర్యం ఉందా మీకు, నేను చేయగలను ఎమోషనల్ సీన్స్ని కూడా అట్లా ఏడ్చి 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 జనాల్ని పిండేసి చేయగలను అన్న ఒక థాట్ ఉండిందా మీకు? యా, సో నేను యాక్చువల్లీ ఇన్ ద బిగినింగ్ నాకు అసలు కామెడీ వస్తుందని నేను అనుకోలేదండి. నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడల్లా అప్పుడంతా నేను చాలా సీరియస్ యాక్టింగ్ చేసేవాడిని. ఇది ఎమోషనల్ డ్రామా ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సినిమా పడితే ఓహో నేను కామెడీ చేయగలనా అని నాకు అర్థమైంది. సో నాకు ఇన్ఫ్యాక్ట్ డూయింగ్ డ్రామా అండ్ సీరియస్ సీన్స్ ఇస్ ఈజియర్ ఫర్ మీ టు బీ ఆనెస్ట్. సో అది నాకు ఫస్ట్ టైం వీరాంజనేయులు విహారయాత్రలో ఆ ఛాన్స్ దొరికింది. సో అందులో ఐ కుడ్ మేక్ షెడ్ సమ్ టీయర్స్, కొంతమంది ఏడుపు వచ్చింది మా అమ్మ నాకు నేను చేసిన సీన్స్కి వాటికి. అండ్ సో మీరు బేసికలీ ఎమోషనల్ సీన్స్ చేయడానికి, ట్రాజిక్ సీన్స్ చేయడానికి యూ డోంట్, నాకు అవే ఇష్టం యాక్చువల్లీ. సో అంటే థియేటర్ డూ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్ కదా, సో అవి ఇవి కొంచెం ఇట్లీస్ట్ ఇట్స్ ఈజియర్ టు కన్విన్స్ మీ టు డూ దోస్ థింగ్స్. సో అది ఇంకా పరదాలో కూడా చూస్తారు, you'll see a nice emotional side of mine. సూపర్ అసలు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఒక క్యారెక్టర్గా ఊహించుకుంటే వాట్ క్యారెక్టర్ వుడ్ యూ లైక్ టు ప్లే? పైథాన్ ఒక క్యారెక్టర్ లాగా ప్లే చేయాలనుకుంటున్నారా? జావాని ఒక క్యారెక్టర్ లాగా ప్లే చేయాలనుకుంటున్నారా? హౌ వుడ్ ఇట్ బి? మీ డ్రీమ్ రోల్గా ఒక లాంగ్వేజ్ని ఒక క్యారెక్టర్ లాగా నేను ప్లే చేస్తాను అని అంటే వాట్ వుడ్ ఇట్ బి? మేబీ జావా అండి. ఎలా? అది ఇట్ హాస్ ఎవాల్వ్డ్ సో మచ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 decades. లైక్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనమాట జావా అనేది. అండ్ ఇప్పటికీ స్టిల్ దే యూజ్ అది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్. ఎన్ని పైథాన్లు ఇవి అన్ని వచ్చినా బేసిక్ లాంగ్వేజ్ వాస్ దట్. లైక్ యా, జావా ఇస్ వెరీ, అంటే సి ఆల్సో బేసిక్, బట్ నేను ఎక్కువ వర్క్ చేసిన జావాలో. సో జావా మేబీ జావా విల్ ప్లే బికాస్ దానికి చాలా షేడ్స్ ఉన్నాయి. అది కూడా ఎలా చెప్పారు, బికాస్ చాలా షేడ్స్ ఉన్నాయి, ఎలా చెప్పారు తెలుసా మీరు? సరే, ఒక పబ్లిక్ క్లాస్ హీరో, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ సైడ్ కిక్ అండ్ వైడ్ మెయిన్ విలన్, ఈ మూడిట్లో మీ చాయిస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ చాయిస్? ఏది మీరు ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు? అంటే పబ్లిక్ క్లాస్ హీరో, క్లాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక హీరో ఇమేజ్, ఓకే. సెకండ్ ఆప్షన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ సైడ్ కిక్, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెయిటేజ్. అండ్ థర్డ్ వన్ మెయిన్ విలన్, వైడ్ మెయిన్ విలన్. నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నానండి. ఆ ప్రోగ్రామ్ కంపైల్ అయితే చాలు. సో ప్రోగ్రాంలో ఈ 3 ఉంటాయి. సో 3 చేయడానికి నేను ఈక్వల్లీ ఏది లేకపోయినా ప్రాబ్లమే అందులో ఎంతో కొంత. సో ఐ విల్ డూ ఆల్ ది 3. అంటే బేసికల్గా ఎవరిని నొప్పించకుండా, ఏది కరెక్ట్గా స్ట్రైట్గా చెప్పకుండా తికమక్క చేసి ఆన్సర్ చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చారా? సామ్సర్ అంటే అంతే అండి. బట్ మీరు ఇది కాదు కదండి ఒరిజినాలిటీలో. సామ్సర్, నేను మోస్ట్లీ సామ్సర్ అండి, చెప్పాను కదా. లైక్ దానికి ఎట్లీస్ట్ క్లారిటీ ఉంది కదా, యూఎస్ వెళ్ళాలి అనింది. మీరు 3 క్యారెక్టర్స్ అందరినీ డిప్లొమాటిక్ గా అందరినీ కవర్ చేస్తారు. అంటే ప్యూర్ చెప్పాలంటే ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ రోల్ అండి. ఎందుకంటే ఇఫ్ యూ సీ నేను 3 చేశాను ఇప్పటివరకు, అండ్ 3 దే గాట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అప్రిషియేషన్. సో ఏ క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టర్కి వెళ్ళిపడతాను అంతే. ఇంకా ఇదే చేస్తాను అదే చేస్తాను అంటే ఇంకా వెనకబడిపోతాను. మనకి ప్రోగ్రామింగ్ లో 404 టాలెంట్ నాట్ ఫౌండ్ అని కెర్రర్ అన్న ఒకటి కనిపిస్తుంది కదా, అలాగా ఈ షేడ్ నా వల్ల కాదు, నేను చేయలేనిది, ఇది నాకు సంబంధించింది కాదు అని అంటే రాగ్మేయర్ లైఫ్ లో ఏముంటుంది? అది
మేబీ ఐ డోంట్ నో, మేబీ ఒక తెలీదండి. ఇంకా అంటే మెల్లిమెల్లి ఒకటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంకా చేయలేను అన్నదంటూ ఏది రాలేదు సో ఫార్. మేబీ ఆ రోజు వచ్చిన రోజు మీకు కాల్ చేసి చెప్తా, మ్యామ్ ఇది నేను చేయలేకపోయాను, 404 నాట్ ఫౌండ్. కాదు, డ్రామా, లవ్, కామెడీ, ఫైటింగ్ సీక్వెన్స్ ఏదన్నా మీరు అలా ఇవ్వాలే కానీ నిద్రలో లేపినా సరే చేసేస్తాను. దట్ ఈస్ రాగ్ మయూర్. అసలు లేదు అన్నది నా డిక్షనరీలో లేదు. దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్ టు సే, అంతే కదా? అంతే అండి, డిప్లొమాటిక్గా చెప్పాను, మీరు కరెక్ట్గా చెప్పేస్తారు. నాకైతే ఎంత కామెడీగా అనిపిస్తుంది తెలుసా రాగ్ గారు మన ఇంటర్వ్యూ. బట్ స్టిల్ కంట్రోల్ జెడ్ మూమెంట్స్ లైఫ్లో ఇవి నేను చేసి ఉండకూడదు, డిలీట్ ఫర్ మై లైఫ్ టైం, ఈ తప్పు నేను మళ్ళీ చెయ్యను అనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? ఆర్ డిలీట్ ఫ్యూ పీపుల్, ఈ సీన్స్ నాకు నచ్చలేదు, వాళ్ళ నుంచి ఈ ఆరా నాకు నచ్చలేదు. అఫ్ కోర్స్ ఇంత డిప్లొమాటిక్గా చెప్పే మీకు ఈ ఆన్సర్ చెప్పారేమో, బట్ స్టిల్ పీపుల్ గురించి పక్కన పెడితే అట్లని కదా, లైక్ ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఏమంటే నేను చాలా ఇనిషియల్ ఫేస్లో అలా ఎవరో చెప్పేస్తే సైన్ చేసి తర్వాత తెలిసింది అది అంత గ్రేట్ ప్రాజెక్ట్ కాదని. ఏ సో అట్లా చెప్పేస్తారు మరి, అలాగా అని చెప్పారండి. బట్ అంటే మీరు అసలే చెప్పారు, నేను అసలుకే చెప్పను. సో అట్లా అంటే అనిపించింది కొంచెం, లైక్ చాలా ఏమంటారు, చాలా అనలిటికల్గా చూడాలి అన్నట్టు. అంటే కొంచెం గుడ్ విల్ దీంతో వెళ్ళకుండా నీ ఓన్ థాట్ ప్రాసెస్ చూసి దెన్ యూ టేక్ ఎ కాల్ అన్నట్టు అనిపించింది. సో పక్కనోడు బుర్ర కాదు, నా బుర్రే నాకు తోపు అన్నది మీ అంటే బుర్ర కూడా కాదు, డోంట్ గో బై ఎమోషన్స్. ఓకే తన ఫ్రెండ్గా చెప్పాడు కదా అట్లా అన్నట్టు, అట్లా కాకుండా ఒక సూపర్ అసలు. సో ఇఫ్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సక్సెస్ ఫర్ 4 reasons, బికాజ్ యూఆర్ హార్డ్ వర్కింగ్, బికాజ్ యూఆర్ టాలెంటెడ్, బికాజ్ లక్ ఈస్ ఫేవరబుల్ టు యూ, ఇలా 4 reasons చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? హౌ డూ యూ అట్రిబ్యూట్ సక్సెస్ ఇన్ యువర్ కేస్? నాకు తెలుసు ఈ జర్నీ అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు, బట్ పుట్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు కంపైల్ యువర్ ఓన్ సక్సెస్ స్టోరీ ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అండి. ఎనీడే వాళ్ళు సపోర్ట్ లేకుండా మనం జీరో. సో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీలో? అందరండి, అంటే ఎవరి రోల్స్ వాళ్ళు ప్లే చేసి, అంటే నా రెస్పాన్సిబిలిటీని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దాంట్లో వేసేసుకొని. అట్లా మోస్ట్ సపోర్టివ్ ఎవరు ఇంట్లో? అందరండి. ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్తే మళ్ళీ ఖాయం అయిపోతుంది. అందరి పేర్లు చెప్పండి, ఎవరెవరి పాత్రలు ఏంటో. లేదు, హోల్ ఫ్యామిలీ అండి. సో హోల్ ఫ్యామిలీ బేసికలీ ఫర్ ఎనీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా దే కెనాట్ థ్రైవ్. సో ఫస్ట్ ఫ్యామిలీ అండి. దెన్ అగైన్ సెకండ్ మేబీ మై హోంవర్క్. అంటే ఏ చిన్నది పెద్దది వచ్చినా ఏది వచ్చినా నేను లైక్ ఐ బిలీవ్ ఇన్ ప్రిపరేషన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్మార్ట్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. సో ఏ క్యారెక్టర్ అయినా దాన్ని నాకు ఎంత టైం దొరుకుతుందో అంత మ్యాక్సిమం వాడి దాన్ని ఇది చేస్తాను అనమాట. సో దట్ హెల్ప్స్ మీ, ప్రిపరేషన్ హెల్ప్స్ మీ ఆన్ ద సెట్. సో హోంవర్క్. దెన్ థర్డ్ ఐ థింక్ డెఫినెట్లీ ఎంతో కొంత లక్ అండి. ఆ లక్ కుడ్ బి డ్యూ టు హ్యాపెనింగ్ డ్యూ టు మేబీ మై ఫాదర్స్ గుడ్ కర్మ, ఆర్ ఏమైనా అయిండొచ్చు దానికి రీజన్. బికాస్ నేనే జీవితంలో గొప్పగా చేశాను అనుకోవట్లేదు, మేబీ మై డాడ్ డిడ్. So you're more of a father's kid anamata. Yeah, in a way. So like family and homework and luck, these are the factors. And నాన్నగారి కార్మిక్ ఎఫెక్ట్, అది కూడా చెప్పాలి కదా, మీరు అదే కదా చెప్పారు. ఎలా అండి, హౌ వాజ్ యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ ఫాదర్? స్పెసిఫిక్ గా ఫాదర్స్ కార్మిక్ ఎఫెక్ట్ అని ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూల్లో నేను కలిసిన వాళ్ళలో చెప్పిన ఏకైక పర్సన్ మీరు అయి ఉండొచ్చు. మదర్ అండ్ ఫాదర్ కి అట్రిబ్యూట్ చేయడం దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, బట్ ఎస్పెషల్లీ ఫాదర్స్ కార్మిక్ ఎఫెక్ట్ అని చెప్పడం నాకు అది ఐ బౌండ్ టు ఆస్క్ దిస్ నౌ. అంటే మై ఫాదర్ వాజ్ పీపుల్స్ పర్సన్ అనమాట. హి యూజ్డ్ టు హెల్ప్ ఎ లాట్. అండ్ తనకు వచ్చిన ఎన్జిఓ ఉండేది, హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫ్రీ లిమ్స్ అవన్నీ ఇచ్చేవారు అనమాట. సో 2017లో హి పాస్డ్ అవే. సో అంటే చిన్నప్పటి నుంచి వెరీ వెరీ క్లోజ్ అనమాట నాకు. అంటే చనిపోయే ముందు కూడా ఫైనల్ వర్డ్ వచ్చింది కూడా నా పేరే. సో నేనంటే చాలా లైక్ ఈ వాజ్ ఇదన్నమాట. అప్పుడే చిన్న ఏదైనా షార్ట్ ఫిల్మ్ వస్తే అందరికి ఫోన్లు చేసి వచ్చి షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది ఇది దానికి వచ్చేవారు 200-300 వ్యూస్ లైక్. బట్ అగైన్ అంత ఏదైనా చిన్న ర్యాంక్ వచ్చినా అంటే ఐ వాజ్ అన్ ఎంసెట్ ర్యాంకర్. అంటే ఐ వాజ్ ఎంత చిన్న ఎప్పుడెట్లో ర్యాంక్? 755. వా, స్టేట్ 755. వా, సో యు ఆర్ ఈక్వల్లీ స్టూడియస్ అన్నమాట అయితే. యా, సో ఐ వాజ్ అ టాప్ ర్యాంకర్ అండ్ ఎవ్రీథింగ్. సో మొత్తం చదువుల్లో టాప్, ఇప్పుడు సినిమా ట్రెండింగ్, వెబ్ సిరీస్ ట్రెండింగ్. అందరి ఫ్యామిలీస్ లో లైక్
హీ యూస్ టు టెల్ ఎవ్రీవన్ బాబుకి ఇంత ర్యాంక్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఏ చిన్న అచీవ్మెంట్ అయినా యూస్ టు సెలబ్రేట్ యువర్ సక్సెస్. యూస్ టు సెలబ్రేట్ ఎవ్రీథింగ్ అనమాట. ఈవెన్ ఫెయిల్యూర్స్ ఆల్సో యూస్ టు సెలబ్రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడు జిఆర్ఈ టోఫిల్ అని ఉండేది. సో నేను యూఎస్కి వెళ్ళాను కదా, సో అప్పుడు జిఆర్ఈ టోఫిల్ అని ఉండేది. సో జిఆర్ఈలో నేను ఒక సర్టెన్ నంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే అప్పుడు పిచ్చి కదా, ఇంత రావాలి. సో దానికంటే ఒక 100 మార్క్స్ తక్కువ వచ్చి చాలా ఫీల్ అవుతున్నాను. అప్పుడు పిజ్జా హట్కి తీసుకెళ్ళి ఏం కాదు అంటే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది నంబర్స్, ఎగ్జామ్ రాసిన. సో నేను చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాను ఆ స్కోర్ బయటకు వచ్చి. ఏం కాదు వీళ్ళు సెలబ్రేట్ అని ఎవ్రీథింగ్ ఈజ్ టు సెలబ్రేట్ అనమాట. సో అంటే ఫ్యామిలీకి హీ వాజ్ ఫుల్ టు లైక్ he made sure we had everything, and even outside, even janalaki he was doing everything. So I think so that karmic effect is there na feeling. సో అర్థమవుతుంది, యూఆర్ సో బౌండ్ టు యువర్ ఫాదర్, వెరీ అటాచ్డ్ టు యువర్ ఫాదర్. డెఫినెట్లీ ఆయన బ్లెస్సింగ్స్తో మిమ్మల్ని ఇంకా చాలా 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 దూరం తీసుకెళ్తాయని నమ్మకం ఉంది. 5-6 months ఉంది, రాబోయే 5-6 years మీవే. నెక్స్ట్ అప్టేక్ చేసే కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఒక్కసారి. యా సో అనౌన్స్మెంట్ అదే అంటే ఓన్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిన వాటి గురించి మాట్లాడగలను కాబట్టి పర్దా ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్ ఇన్ అనదర్ ఫ్యూ వీక్స్ ఐ థింక్ మేబీ. సో పర్దాలో ఐ ప్లే వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అగైన్. సో ఇట్స్ అ ఫీమేల్ నైస్ ఫీమేల్ రోడ్ ట్రిప్ ఫిలిం విచ్ టాక్స్ అబౌట్ ఫీమేల్ ఎంపవర్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను అఫ్ కోర్స్ ఐ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ వేర్ we are empowering women and try. Ipudu even Gandhi Tata Chettu is all women. Garvidi Lakshmi is crew. Also yeah. So it's all women crew, like director, producer, correct. The lead is a girl child. So alanti projects lo being part of gives me a lot of high anamata. So in the same way even Parada అందులో కూడా I play a very important role, full length role. టీజర్లో ఒక చిన్న గ్లిమ్స్ కనిపిస్తుంది నేను ఉన్నట్టు. సో అందులో కూడా అందులో ఐ ప్లే అంత డీటెయిల్ చెప్పలేను యాజ్ ఆఫ్ నౌ, బట్ ఇట్స్ అ నైస్ ఎమోషనల్ ఇది ఉంటుంది వాడికి ఆర్క్. సో అది డెఫినెట్లీ ఇప్పటివరకు చూసుండరు. సో దట్ ఈస్ పర్దా. అండ్ దెన్ అండ్ దట్స్ మై సెకండ్ కొలాబరేషన్ విత్ ప్రవీణ్, సినిమా బండి ప్రవీణ్తో అదనమాట. సో దట్స్ అ వెరీ ఎమోషనల్, వెరీ వెరీ ఇంటెన్స్ ఫిలిం అనమాట అది. అండ్ ఇంకోటి గారివిడి లక్ష్మి అని మన అనౌన్స్మెంట్ అయింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, షూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ అందులో కూడా ఐ ప్లే అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. సో అందులో ఐ ప్లే ద మేల్ లీడ్ ఇన్ ద ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ లో కూడా మీరు చేస్తున్నారు. అది కూడా ఇట్ గివ్స్ యూ అ హై, అంటే ఇట్ హ్యాస్ డెఫినెట్లీ యువర్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్, లేకపోతే ఒప్పుకోరు చేయరు. డెఫినెట్లీ అదే obviously చిన్న పాయింట్ లో ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా. thankfully I've evolved to a state where I'm getting lead roles, and so దానివల్ల బట్ అంటే being a important and lead role in a female films it's a different high అండి, because I think it's high time like a lot of women direct play the lead roles, and అంటే ఇంకా ఎక్కువ అవ్వాలి అని నా ఫీలింగ్. సో నేను నా తరపు నుంచి కాంట్రిబ్యూట్ చేయగలిగేది నేను చేయగలుగుతున్నాను ఇన్ నైస్ వే అని నా ఫీలింగ్. సో గరివిడి లక్ష్మి ఆల్సో ఇస్ అ బయోపిక్ ఆఫ్ గ్రేట్ ఫోక్ సింగర్ కాల్డ్ గరివిడి లక్ష్మి. సో ఐ ప్లే ద మెయిన్ లీడ్ ఇన్ దట్. సో అందులో ఒక మంచి వెరీ ఇంట్రెస్టింగ్ లైక్ బుర్రకథ చెప్పే క్యారెక్టర్ అనమాట. సో దానికి కావాల్సిన అందుకోసమేనా ఈ హెయిర్ స్టైల్ అంతా. సో బుర్రకథ ఆర్టిస్ట్ అంటే చాలా పెద్ద బుర్రకథ చెప్పడం వచ్చిందా, నేర్చుకున్నారా? 35 days వర్క్ షాప్ చేసామండి సాలిడ్ గా. బుర్రకథ ఎలా చెప్పాలో, ఎలా డాన్స్ చేయాలో చెప్తారా ఏమన్నా? జస్ట్ ఊరికి ఒక 1-2 lines లాగా. టూ ఎర్లీ టు రివీల్ సో మచ్, బట్ యా ఇంకా షూటింగ్ నడుస్తుంది కాబట్టి కొంచెం ప్రమోషన్స్ ముందు దాన్ని లేపుదామండి. సరే, అయితే మీ ఫేవరెట్ డైలాగ్, మా అందరి ఫేవరెట్ డైలాగ్, ప్రతి ఇంటర్వ్యూలో ఆ డైలాగ్ లేకపోతే కంప్లీట్ అవ్వదు అనిపించే డైలాగ్ ఫ్రమ్ సినిమా బండి. ఈ డైలాగ్ తో విల్ కంక్లూడ్ ది ఇంటర్వ్యూ. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా స్వర మంజరి. సూపర్ సూపర్ సూపర్. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ అహెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Bye. Bye.